హైదరాబాద్లోని నాంపల్లిలో ఉపాధ్యాయులు అలాగే జూనియర్ అసిస్టెంట్లు ఆందోళనకు దిగారు. మైనార్టీ గురుకుల పాఠశాలల్లో ఇచ్చిన ప్రమోషన్ లిస్టును వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. 2019లో జాయిన్ అయిన పీజీటీలకు టీఎల్ ప్రమోషన్లు ఇచ్చారని, అలాగే పీజీటీ స్థానంలో టీజీటీ ర్యాంక్ ఇవ్వాలని కోరారు. ఇక ప్రభుత్వం ఇచ్చిన జీవోను పునఃపరిశీలించి టీజీటీ అందరికీ ప్రమోషన్ ఇవ్వాలని తెలిపారు. ఇక ఆందోళనల్లో పాల్గొన్న గురుకుల ఉపాధ్యాయులు అనంతరం సెక్రటరీకి వారి వినతి పత్రాలు అందజేశారు. గురుకులాలలో ట్రాన్స్ఫర్స్ మరియు ప్రమోషన్ షెడ్యూల్, ప్రమోషన్ లిస్టు పెట్టడం జరిగింది. దాంతో ఉపాధ్యాయులు కొంతమంది ఆందోళన గురి చెందారు. ఎందుకంటే అందులో కొన్ని సీనియారిటీలో తప్పులు, డిపార్ట్మెంటల్ ఎగ్జామ్ పాస్ కాని వాళ్ళను మినహాయించినట్టు, లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ పాస్ కాని వాళ్ళని మినహాయించారు. కాబట్టి వాళ్ళు ఆందోళన చెంది ఇక్కడ హెడ్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. నేను యాజ్ ఎ యూనియన్ ప్రెసిడెంట్గా మేడంతో మాట్లాడి ఈ విషయాలన్నీ ఆమె దృష్టిలోకి తీసుకెళ్ళాము. మరియు ప్రతి కామన్ సీనియారిటీ ఇష్యూ, 317 డిస్లోకేటెడ్ ఇష్యూ, 70-30 ప్రమోషన్ ఇవ్వాలని, ప్లస్ కొంతమందికి అరైజింగ్ వేకెన్సీస్లో కూడా ప్రమోషన్స్ ఇవ్వలేదని, ఇవన్నీ కూడా ఒక్కొక్క కామన్ సీనియారిటీ నుంచి కొంతమంది ఉపాధ్యాయులను, 70-30 నుంచి కొంతమంది ఉపాధ్యాయులను, ఇంకా మిగతా ఇష్యూస్ నుంచి కొంతమంది ఉపాధ్యాయులను తీసుకొని మేడంతో కలిసి మాట్లాడడం జరిగింది. మేడం గారు సానుకూలంగా స్పందించారు. మేము 2018లో రిక్రూట్ అయినాం టీఎస్పీఎస్సీ నుంచి. ఫస్ట్ గురుకులాలలో ఫస్ట్ రిక్రూట్మెంట్ మేము. మొత్తం గురుకులాలకు సీనియారిటీ అంటేనే మేము. ఆ తర్వాత 2019లో 70-30 రేషియో, అంటే 70 మాకు ప్రమోషన్ కోసం పెట్టి 30 తీసుకోవాలి రిక్రూట్మెంట్, కానీ 100% తీసుకున్నారు. మళ్ళీ 19లో తీసుకున్న 100% వాళ్ళకి ఇప్పుడు 90% ప్రమోషన్ ఇచ్చిండ్రు. మాకు 30% ఇచ్చిండ్రు. 18లో ఉన్న వాళ్ళకు 30% ఇచ్చిండ్రు. 18 వాళ్ళకు తీరని అన్యాయం జరుగుతుంది. అన్ని గురుకుల సొసైటీలకి కామన్ టైం టేబుల్ వచ్చింది. అన్ని గురుకుల సొసైటీలోనూ ప్రమోషన్లను బదిలీలు జరుగుతున్నాయి. అన్ని గురుకుల సొసైటీల్లో కూడా వాటికి సంబంధించినటువంటి మార్గదర్శకాలు వచ్చినాయి. వాటిలో సీనియారిటీ లిస్టులు డిస్ప్లే చేస్తున్నారు, వాటిలో వచ్చిన అభ్యంతరాలు స్వీకరిస్తున్నారు, ఇది చేస్తున్నారు. కానీ మా సొసైటీలో వచ్చేసరికి బీసీ సొసైటీలో, సోషల్ వెల్ఫేర్లో, ట్రైబల్ వెల్ఫేర్లో 70:30 ప్రమోషన్ లిస్టులో ఉంటే మా దగ్గర 50:50 చేస్తున్నారు. ఏంటంటే బైలాస్ అట్లున్నాయి. రెండో విషయం, 2019లో 2021లో ప్రమోషన్లు ఇచ్చినప్పుడు వాళ్ళకి ఎటువంటి సీనియారిటీ లిస్ట్ లేకుండా ఉన్న వాళ్ళందరినీ ప్రమోట్ చేశారు. వాళ్ళకి డిపార్ట్మెంట్ టెస్టులు కానీ, లాంగ్వేజ్ ఎగ్జామ్షన్ టెస్ట్ కానీ, ఇంకోటి కానీ ఏమీ కన్సిడర్ చేయలేదండి. సోషల్ వెల్ఫేర్ ఎప్పటి నుంచో ఉందండి. ఎన్నో ఏళ్ళ నుంచి సోషల్ వెల్ఫేర్ ఉంది. మా మైనార్టీ సొసైటీ అనేది కొత్తగా ఏర్పడ్డది. చాలా అంశాలలో చాలా విషయాలు సోషల్ వెల్ఫేర్ నుంచి తీసుకున్నారు మా దగ్గర. కానీ ప్రమోషన్ ఇచ్చేటప్పుడు డిపార్ట్మెంట్ టెస్ట్ అనేది సోషల్ వెల్ఫేర్ వాళ్ళు 1 year అనేది పరిమితి ఇస్తున్నారు. వాళ్ళు ప్రమోషన్ ఇచ్చాక 1 year వాళ్ళకి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. కానీ మా మైనార్టీ సొసైటీలో మాత్రం డిపార్ట్మెంటల్ టెస్ట్ ఉంటేనే ప్రమోషన్ తీసుకుంటామని చెప్పడం జరుగుతుంది. దానివల్ల టాప్ ర్యాంకులో ఉన్నటువంటి మేమంతా కూడా నష్టపోతున్నాం. కాబట్టి ఆ సమస్య మీదనే మేము ఇక్కడ నిరసన తెలియజేయడానికి వచ్చినాం.